ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది. ఎప్పుడూ ఒక బాతు తన పిల్లలతో ఆ సరస్సు దగ్గరికి వచ్చేది. తల్లి అందులోకి దిగి ఆహారం వెతుకుతుంటే పిల్లలు మాత్రం ఒడ్డునే నిలబడేవి. అలా ఒడ్డున నిలబడే పిల్లలు తమ తల్లి అందించిన ఆహారాన్ని తినేవి. ఒకరోజు తల్లి బాతు, మీరు పెద్దవాళ్ళవుతున్నారు, నాతో పాటు సరస్సులోకి దిగి ఆహారాన్ని సంపాదించుకోవడం నేర్చుకోండి అంది. అమ్మా, అందులోకి దిగాలంటే నాకు చాలా భయం అని సమాధానమిచ్చింది ఒక పిల్ల. నువ్వుండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా, ఎలాగో నువ్వే తెస్తున్నావు కదా, ఇక్కడే హాయిగా కూర్చొని తింటాను అంది మరో పిల్ల. ఈ మాటలు విన్న తల్లికి చాలా బాధగా అనిపించింది. అయ్యో, నా పిల్లలని ఇలా వదిలేస్తే జీవితంలో ఇంకా ఎదగలేరు. ఇలాగే గనక నేను తీసుకొచ్చి పెడితే నా పిల్లలకి ముందు ముందు ఆహారం ఎలా సంపాదించుకోవాలో తెలియదు. ఇలాగే ఉంటే చాలా కష్టం అని అనుకుంది. ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలని అనుకుంది. దానికి వెంటనే తన ప్రాణమిత్రుడైన కుందేలు గుర్తుకొచ్చింది. కుందేలు చాలా తెలివైంది. కుందేలుతో మాట్లాడి ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంది. వెంటనే ఆ బాతు కుందేలు దగ్గరికి వచ్చింది. తన పిల్లలకు ఉన్న సమస్యను కుందేలుతో చెప్పింది. కుందేలు కొంచెం సేపు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పింది. మరుసటి రోజు ఎప్పటిలాగే పిల్లలను తీసుకొని సరస్సు దగ్గరికి వచ్చింది బాతు. ఆ 3 బాతు పిల్లలు తన తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. కాసేపటికి ఒక్కసారిగా పొదల్లో నుంచి ఒక శబ్దం వినిపించింది. కుందేలు పొదలో దాక్కొని ఒక కర్ర పుల్లనైతే విరిచింది. అది విని ఏంటోనని భయపడి సరస్సులోకి దూకేశాయి బాతు పిల్లలు. ముందు కంగారు పడినా తరువాత హాయిగా నీటిలో ఈదాయి. కనిపించిన చిన్న చిన్న పురుగులను, చేప పిల్లలను నోటితో అందుకోసాగాయి. దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లిబాతు చాలా సంతోషించింది. ఆ తర్వాత తల్లిబాతుతో పిల్లలు ఇలా అన్నాయి. అమ్మా, ప్రతిరోజు నీతో పాటు మేము కూడా సరస్సులో దిగుతాము. మేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాం అన్నాయి బాతు పిల్లలు. అప్పుడు తల్లి బాతు పిల్లలతో ఇలా అంది. అందుకే ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి లోపలికి దిగండి అని చెబుతున్నాను. ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది అంది తల్లి బాతు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా అన్నాయి బాతు పిల్లలు. ఆ రోజు నుంచి బాతు పిల్లలు తన తల్లితో పాటు సరస్సులోకి దిగి వాటంతట అవే ఆహారాన్ని సంపాదించడం నేర్చుకున్నాయి. పిల్లలు, ఈ కథ విన్నారు కదా. తల్లి తండ్రి మనకి గురువు లాంటి వారు. వారు చెప్పిన ప్రతి పని చేస్తూ అనుసరిస్తూ నడవాలి. వారు చెప్పే మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగాలి. ఒక అడవిలో కోతికి చక్కగా వైద్యం చేస్తుందనే పేరుంది. అక్కడుండే జంతువులకు ఏ అనారోగ్యం వచ్చినా దాని దగ్గరికే వచ్చేవి. అదే అడవిలో ఒక ఎలుగుబంటి కూడా వైద్యం చేస్తూ ఉండేది. కానీ దాని దగ్గరికి పెద్దగా జంతువులేవి వెళ్ళేవి కావు. ఒకరోజు వైద్యం చేయడానికి కావలసిన మూలికల కోసం వెతుకుతుంది ఎలుగుబంటి. అలా వెళుతున్న ఎలుగుబంటికి కోతి ఎదురయ్యింది. అప్పుడు ఎలుగుబంటి కోతితో ఇలా అంది. కోతి మామ, నువ్వు నేను ఒకే దగ్గర వైద్యం నేర్చుకున్నాం. ఒకే రకమైన మూలికలు వాడతాం. కానీ నాకంటే నీ దగ్గరికే ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకు అని అడిగింది. నువ్వు వైద్యం చేసే విధానాన్ని చూస్తే కానీ చెప్పలేను అంది కోతి. అనుకున్నట్లుగానే కొన్ని రోజులకు ఎలుగుబంటి వైద్యాన్ని పరిశీలించడానికి వెళ్ళింది కోతి. అప్పుడే అక్కడికి ఒక జింక వచ్చింది. దాని కాలికి దెబ్బ తగిలి చాలా రక్తం కారుతుంది. దాన్ని చూసిన ఎలుగుబంటి, అమ్మో, ఎంత రక్తం పోతుందో, నీకు వైద్యం చేయాలంటే నాకు భయమేస్తుంది అంటూ కట్టింది ఎలుగుబంటి. మళ్ళీ జింకకు కొన్ని మూలికలను ఇచ్చి ఇలా అంటుంది. ఇవి తప్పకుండా వేసుకో, లేదంటే గాయం తగ్గదు, కాలు తీయాల్సి వస్తుంది అంటూ భయపెట్టింది. ఆ తర్వాత ఏనుగు తన కాలులో ముళ్ళు గుచ్చుకోవడంతో అక్కడికి వచ్చింది. గుచ్చుకున్న ముళ్ళును తీసి పసరమందు రాసింది ఎలుగుబంటి. కొన్ని రోజుల వరకు ఏది పడితే అది తినవద్దు, కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పింది. దాంతో ఆ ఏనుగు చాలా భయపడిపోయింది. అదంతా గమనించిన కోతి, ఎలుగు మామా, నీ మీద నమ్మకంతో వచ్చే జంతువులను భయపెడుతూ వైద్యం చేస్తున్నావు, అది తప్పు. శరీరానికి వైద్యం ఎంత పని చేస్తుందో వాళ్ళ మనసుకు నువ్వు చెప్పే మాటలు కూడా అంతే ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడే తొందరగా జబ్బు నయమవుతుంది అని చెప్పింది కోతి. అప్పుడు ఎలుగుబంటికి తను చేసిన తప్పేమిటో తెలిసింది. ఆ రోజు నుంచి కోతి చెప్పిన మాటలు పాటించడం మొదలుపెట్టింది. మెల్లగా ఎలుగుబంటి కూడా మంచి పేరు తెచ్చుకుంది.